తీసుకుంటుంది. అందుకే కన్యాదానం చేసేటప్పుడు తన బిడ్డని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి పద్మంలో కూర్చోపెడతారు. బుట్టలో ధాన్యం పోసి కూర్చోపెట్టారు అంటే పద్మంలో లక్ష్మీదేవిని కూర్చోపెట్టినట్టు. వరుడు పీటల మీదకి నడిచొస్తాడు, వధువు నడిచి రాకూడదు. ఎందుకంటే ఆమె లక్ష్మి కనుక బుట్టలో కూర్చోపెట్టి మేనమామలెత్తి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు అంటే తెలుగునాట ఒక ఆచారం ఉంది. అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆమె యొక్క అన్నదమ్ములకి సహజంగా కూడా వరస అవుతుంది. అందుకని ఒరే నీకు భార్య పుట్టిందిరా అంటారు. ఈమెని లక్ష్మిగా చూశాం, ఈమె నారాయణుణ్ణి చేరుతోంది, నేను మేనమామని కదా అని ఎప్పుడూ కూడా ఈమెని నా భార్య అన్న భావనతో నేను చూడలేదు అని చెప్పడానికి మేనమామ పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకొని లక్ష్మిని నారాయణుడికి చేరుస్తున్నానని బుట్టలో ఎత్తి పీటల మీద తీసుకొస్తారు.